ఆర్ఎండ్బి అధికారుల నిర్లక్ష్య ధోరణికి నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయే పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సిద్ధవటం మండలంలోని పోలీస్ పటాలయం సమీపాన బాక్రాపేట సిద్ధవటం రహదారి పెద్దవంక కల్వర్ట్ ఇరువైపులా సేఫ్టీ గ్రిల్స్ లేకపోవడంతో పలు వాహనాలు బోల్తాపడి పలువురు గాయాల పాలైన ఆర్ఎండ్బి అధికారులు నిర్లక్ష్య ధోరణి వైఖరిపై బుధవారం బద్వేల్ నుంచి కడపకు వస్తున్న ఆర్టీసీ అద్దె ఆల్ట్రా బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. విషయం తెలుసుకున్న పోలీస్ బెటాలియన్ సిబ్బంది గాయపడిన వ్యక్తులను హుటాహుటిన 188 వాహనంలో కడప రిమ్స్కు తరలింపు చేసి సహాయ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రహదారిన కడప, బద్వేల్, పూర్మామిళ్ల, ఉదయగిరి, కనిగిరి, కావలి, విజయవాడ, అమరావతి తదితర గ్రామాలకు వెళ్లే రహదారి కల్వర్టు గత 2 ఏళ్ల కిందట భారీ వర్షాలకు కల్వర్టు పూర్తిగా దెబ్బతినడంతో తూతు మంత్రంగా ఆర్ఎండ్బి అధికారులు మరమ్మతులు చేసి చేతులు దులుపుకొని పబ్బం గడిపారు తప్ప శాశ్వత మరమ్మతులు చేయలేదని పలువురు ఆర్ఎండ్బి అధికారులు నిర్లక్ష్యంపై పలువురు మండిపడ్డారు. బోల్తాబడ్డ ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ వెంకట నారాయణ చెప్పిన కథనం ప్రకారం వివరాలు ఎలా ఉన్నాయి. పోలీస్ పటాలయం పెద్దవంక కల్వర్టు సమీపాన కడప నుండి బద్వేలుకు వెళుతున్న ఎక్స్ప్రెస్ ఆర్టీసీ బస్సు అతివేగంగా వస్తూ ఉండడం గమనించి కల్వర్టు రహదారిపై బస్సును నిలుపుదల చేశామని, బస్సులో ప్రయాణికులు 60 మందికి పైగా ఉన్నారని, అదుపు తప్పి బస్సు బోల్తా పడిందని, కండక్టర్ శివయ్యపై ప్రయాణికులు పడటంతో చేతికి గాయాలయ్యాయని స్థానిక పోలీసులు పాల్గొని కడప రిమ్స్కు తరలింపు చేశారని, ప్రయాణికులకు కూడా కొంతమందికి స్వల్ప గాయాలు అయ్యాయని, కల్వర్టు పూర్తిగా దెబ్బతినడంతో ఇలా జరిగిందని తెలిపారు. ప్రమాదం జరిగిన ఘటనా స్థలానికి కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు, బద్వేల్ ఆర్టీసీ డిపో మేనేజర్ నిరంజన్, బద్వేల్ కడప ఆర్డీఓలు జాన్, ఇర్విన్, చంద్రమోహన్, ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ బాబు, ఎస్ఐ మహమ్మద్ రఫీ, ఆర్ఎండ్బిఏ ఈ రామాంజనేయులు, పోలీస్ బెటాలియన్ కమాండెంట్ ఆనంద్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ మాధవీలత తదితరులు పాల్గొన్నారు. ఈ విషయమై స్థానిక మండల ఎస్ఐ మహమ్మద్ రఫీ వివరణ కోరగా జరిగిన ఘటనా స్థలానికి చేరుకుని బోల్తాపడ్డ ఆర్టీసీ బస్సును 2 భారీ క్రేన్ల సహాయంతో బస్సును ట్రాఫిక్ అంతరాయం లేకుండా తొలగించామని, కల్వర్టు వద్ద వాహనాలు నెమ్మదిగా వెళ్లేందుకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశామని, ఆర్టీసీ కండక్టర్ శివయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. బాక్రాపేట గ్రామం వద్ద నుంచి ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ఎన్నిసార్లు విన్నవించినా కూడా ఇంతవరకు పట్టించుకోలేదు. ఇన్ని ప్రాణాలు పోతే ఈ కల్వర్టును మీరు న్యాయం చేస్తారు. తొందరగా త్వరితగతిన ఈ కల్వర్టును నిర్మాణం చేసి దీన్ని కల్వర్టు కట్టవలసిందిగా కోరుచున్నాము. కూడా నిద్రావస్థలో ఉన్నారు. ఇన్ని ప్రమాదాలు ఎన్ని ప్రాణాలు పోయినా కూడా పట్టించుకునే ఎదురు లేదు. త్వరితగత ఇది వెంటనే చర్య తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అమరావతి విజయవాడకు పోయే రహదారి ఇది కాబట్టి ఎన్నో ప్రయాణికులు బస్సులు ఎంతో విపరీతంగా పోతున్నాయి. రవాణా శాఖ మంత్రి దీని మీద దృష్టి పెట్టి త్వరితగతిన ఈ బిడ్డి నిర్మించవలసిందిగా కోరుతున్నాము.